వెల్కమ్ టు సీఎం టైమ్స్. జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ పిలుపునిచ్చారు. ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ సంబంధిత పనులు ఊపందుకుంటున్నందుకు రైతులకు మరింత ప్రయోజనం కలిగేలా వ్యవసాయ నీటిపారుదల శాఖల అధికారులతో ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఆమె అధ్యక్షతన పాత జెడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. ప్రకాశం జిల్లా డిఆర్ఓ శ్రీ బి చిన్న ఓబులేసు, జెడ్పీ సిఇఓ చిరంజీవి, బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ శ్రీ గంగాధర గౌడ్, దర్శి శాసనసభ్యులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగుంటపాలెం శాసనసభ్యులు శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్, ఉమ్మడి ప్రకాశం జిల్లా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వందే మాతరం గీతాలాపనతో ప్రారంభమైన ఈ సమావేశంలో ప్రధానంగా పంచాయతీరాజ్, డిఆర్డీఏ, విద్యుత్, రోడ్లు, భవనాలు, వైద్య, వ్యవసాయ శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు మండలంలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా చర్చించారు. ఈ యొక్క జిల్లాలో అత్యధికంగా విద్యుత్ వాడకం నా జెడ్పీటీసీ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీలోనే జరుగుతుంది. ఎందుకంటే గ్రానైట్ పరిశ్రమలు, ఇటు గ్రానైట్ ఫ్యాక్టరీలు, క్వారీలు, ఇతర పారిశ్రామిక వాడకం ద్వారా అత్యధిక విద్యుత్ వాడకం. ఇక్కడ 133 kV సబ్స్టేషన్ ఉన్నది. 133 kV అది అవసరం అని చెప్పి గతంలో మంజూరైనటువంటి దాన్ని మరి స్థలం లేదనో ఏ కారణంతో దర్శి నియోజకవర్గం గంగవరం దగ్గర కట్టారని గత సమావేశంలో మనం మాట్లాడుకున్నప్పుడు, గత సమావేశానికి ముందు సమావేశం గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. గుడ్డుపేట రఘుకుమార్ గారు వారి సమక్షంలోనే అది అక్కడ కట్టేది అయిపోయింది. మరలా కొత్తది ఒకటి మీ రామతీర్థం చెముకుర్తి మండలంలో స్థల కేటాయింపు ఉంటే ఖచ్చితంగా నేను శాంక్షన్ ఇస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. దాన్ని ప్రతిపాదన పంపమని మీకే చెప్పినట్టున్నారు ఆ రోజు. ఆ ప్రతిపాదన ఏ మేరలో ఉంది? స్థలం అయితే మా దగ్గర 5 ఎకరాలు రెడీగా స్థలం ఇవ్వడానికి మేము రామతీర్థం, ఆరేలపురం, కేవీపాలెం మధ్య భాగంలో ఎక్కడైతే విద్యుత్ వాడకానికి అనువైన ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలో 5 ఎకరాలు కేటాయింపు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆ రోజు మంత్రి గారు ఈ సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రతిపాదన ఏమైనా ప్రభుత్వానికి వెళ్ళిందా? గతంలో నేను టీవీగా ఉన్నప్పుడే ప్రపోజ్ చేసి పంపించాం. అప్పుడు టెక్నికల్ గా ఫీజిబుల్ కాదని వెనక్కి వచ్చింది ప్రపోజల్. ఆ తర్వాత మీరు చెప్పిన తర్వాత మంత్రి గారి సమక్షంలో మళ్ళీ దాన్ని ఎగ్జామిన్ చేసి ఇప్పుడు పంపిస్తున్నాము. కొంచెం రోడ్స్ ఇప్పుడు ఉన్న రోడ్స్ సరిపోవట్లేదు. ఇప్పుడు ఇలాగే పంపిస్తే మళ్ళీ రిటర్న్ అవుతుంది, నాట్ ఫీజిబుల్ అని. అందుకని దానికి ఏమైనా ఫ్యూచర్ రోడ్స్ అవి కొన్ని యాడ్ చేసి పంపిస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని చూసి చేస్తాము. అది పంపించాలంటే ఏమన్నా మనకి సోలార్ కానీ లేకపోతే ఏమన్నా ఇండస్ట్రియల్ కంపెనీ కానీ 50 మెగావాట్స్ కావాలి రోడ్డు. దానికోసం చూస్తున్నాము, పంపిస్తాం. మాకు కూడా టెక్నికల్ గా ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఇండస్ట్రీస్ ఇబ్బంది లేకుండా ఉండడానికి మాకు కూడా అక్కడ ఉంటే బాగుందనే ఉంది. బట్ టెక్నికల్ గా అది కూడా మనకి మైనస్. ఇప్పుడు అతి దగ్గరలో గంగవరంలో కట్టుకున్నాము, అది అయిపోవస్తుంది. నేను అంటుంది ఏంటంటే గత సమావేశంలో కూడా ఇదే వదన్నాను. అత్యధిక వాడకమేమో ఇక్కడ అగ్రికల్చర్ వాడకం మాత్రమే అక్కడ ఫీజిబిలిటీ వచ్చింది. ఈ ప్రాంతంలో ఫీజిబిలిటీ ఎందుకు రావట్లేదు? లేదండి, అక్కడ చాలా ఎక్కువ ఉంది అవసరం. అగ్రికల్చర్ పవర్ సప్లై చాలా అక్కడ 10 సబ్స్టేషన్లు ఉన్నాయి కాళ్ళు మండలంలోనే. వాటన్నిటికీ ఇవ్వాలంటే 135 కంపల్సరీ కావాలి. దీనికి బదులు ఈ కేటాయింపుకి ఎంత కెపాసిటీ అవసరమో అంత కెపాసిటీ కన్నా ఒకటి నూతనంగా, ఎందుకంటే మంత్రి గారు కూడా మన జిల్లాకు సంబంధించిన మనిషి కాబట్టి కొంచెం వారు ఉండగానే మీరు మన వాడకానికి తగ్గట్టుగా దాన్ని ప్రతిపాదన తయారు చేసి ప్రభుత్వాన్ని పంపించి ప్రభుత్వం ద్వారా మంజూరు చేయిస్తే మంచిదనేది మా యొక్క అభిప్రాయం. అంశం మన చీమకుర్తి మండలం కేవీపాలెంలో మన ఇటీవలే మన ఈ గారు హరిబాబు గారు నోటీసు కూడా తీసుకురావడం జరిగింది. మన ఎస్డబ్ల్యూపీసీ చెత్త సంపద కేంద్రం అని ఒకటి గతంలో కట్టారు. దాని ద్వారా దాని పేరే ఎస్డబ్ల్యూపీసీ అంటే చెత్త సంపద కేంద్రం కాబట్టి చెత్త నుండి సంపదని సృష్టించేటువంటి కార్యక్రమం కాబట్టి దానికి
విద్యుత్ సదుపాయం లేనందువల్ల నిరుపయోగంగా ఉంది. ఆ నిరుపయోగంలో ఉన్నదాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి మరి మా యొక్క పంచాయతీ కార్యదర్శి సంబంధిత అధికారులు నా నోటీస్ తీసుకొస్తే నేను మా గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారి నోటీస్ కి, ఇటు మా శివప్రసాద్ రెడ్డి గారి నోటీస్ తీసుకెళ్తే విద్యుత్ సదుపాయం కల్పించడానికి దానికి 3,56,000 రూపాయల అంచనాతోటి మరి మంజూరు చేయడం జరిగింది. ఆ మంజూరు చేసినటువంటి అమౌంట్ కూడా మీకు జనరల్ గా ఈ ఆర్ఎండ్బి కానీ పంచాయతీరాజ్ కానీ ఇతర శాఖలాగా మీకు పనిచేసిన తర్వాత డబ్బులు కట్టే విధానం మీ శాఖలో లేదు. డబ్బులు మీకు క్రెడిట్ అయితేనే వర్క్ ఆర్డర్ వస్తుంది, పనిచేసేటువంటి విధానం మీ శాఖలో ఉంది. అందుకని దానికి ప్రత్యేకమైనటువంటి చొరవతోటి ఇటు సిఇఓ గారు కూడా అది అమౌంట్ ఎలా చేయాలనంటే ఇంతవరకు మనం చేయలేదనంటే గతంలో చెంగుర్తి మండలంలో చెంగుర్తి మండలంలో దాదాపు 1,20,00,000 రూపాయలతోటి విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు అన్ని కొనుగోలు చేసి మండల పరిషత్ జనరల్ ఫండ్ తోటి దాన్ని ఆధారంగా తీసుకుని సిఇఓ గారు 3,56,000 రూపాయలు మీకు మీ డిపార్ట్మెంట్ కి క్రెడిట్ చేయడం జరిగింది. వాళ్ళు మీరు ఇచ్చినటువంటి అంచనా 3,56,000. ఆ 3,56,000 దాదాపు 1 year బ్యాక్ ఇచ్చారు ఎస్టిమేట్. ఆ ఇచ్చినటువంటి ఎస్టిమేట్ ని సిఇఓ గారు జడ్పీ చైర్మన్ గారి నోటిఫైల్ అప్రూవల్ తోటి పేమెంట్ చేశారు. మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. ఇప్పుడు వర్క్ ఆర్డర్ ఇచ్చి పనిచేయాలి అని అంటే అది పాత ఎస్టిమేట్ 1 year దాటింది. ఇప్పుడు మళ్ళీ ఎస్ఎస్ఆర్ పెరిగింది. దీనికి మళ్ళీ 80,000 ఎక్కువ కట్టాలి డబ్బులు. ఈ ఎక్కువ కడితే పని మొదలు పెడతామని మన సంబంధిత అధికారులు అంటున్నారు. దానికి పరిష్కారం ఎలా? ఒకవేళ ఈ 80,000 రూపాయలు 90,000 మరలా మీరు ఎక్సెస్ ఎస్టిమేట్ ఇస్తారు, మరలా జడ్పీ చైర్మన్ గారు మాకు ఈ ప్రొసీడింగ్ ఇస్తారు, దాన్ని మళ్ళీ సిఇఓ గారు మళ్ళీ మీకు సిఎఫ్ఎంఎస్ కొట్టిస్తారు. అది మళ్ళీ మీకు అమౌంట్ పడితే కానీ మీరు పని మొదలు పెట్టరు. ఈలోపు అయిపోయేసరికి మళ్ళీ ఎస్టిమేట్ కాస్ట్ పెరిగిపోతాం. దీనికి పరిష్కారం ఎలా? ఇప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ కి సిఎఫ్ఎంఎస్ కొట్టించండి, అది ఆ తర్వాత నిదానంగా వచ్చినా మేము పని మొదలు పెట్టి చేపించే కార్యక్రమం మేము చేస్తాం. మీరు ఇచ్చినటువంటి డబ్బులు 3,56,000 వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి. సరే, ఆల్రెడీ శాంక్షన్ అయిన దానికి స్టార్ట్ చేసేయండి సార్. ఏదైనా బ్యాలెన్స్ ఉంటే కూడా చైర్మన్ గారు శాంక్షన్ చేస్తారు. డిమాండ్ వెంటనే మీకు ఇస్తాం సార్, మీరు ప్రాసెస్ చేయండి, నేను కూడా చేపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.